మనకు అర్థమవుతున్నాడా? క్రీస్తు ప్రాణత్యాగం మనకు అర్థమవుతుందా? ఆయన శిలువను అడ్డు పెట్టుకుని సామ్రాజ్యాలు కట్టుకుంటున్నారు. క్రీస్తును వదిలిపెట్టి క్రీస్తును ప్రకటించే వాళ్ళను ప్రేమించాలి ఎక్కువైపోయారు. క్రీస్తును ప్రకటిస్తున్నామని చెప్పుకుంటున్న వాళ్ళకి అభిమానులు ఎక్కువైపోయారు. వాళ్ళ అడుగులకి మడుగులు వచ్చేటువంటి తొత్తులు తయారైపోయారు. క్రీస్తు అదే మాట్లాడతాడు, నేను శిలువ మీద ప్రాణం పెట్టాను, గాలికి వెళ్ళిపోయింది అది. ఇప్పుడేమొచ్చాయని మేలు, క్షేమాలు, ఆశీర్వాదాలు, దీవెనలు. అంటే నేను ఏం చెప్తానంటే మలిచేశారు. ప్రార్థన అంటే ఏంటి, చర్చ్ అంటే ఏంటి, అన్ని మలిచేశారు. కంప్లీట్ గా డైవర్ట్ చేసేసారు. సిలువుకి శత్రువులు అయ్యారు. కాబట్టి ఏం చేద్దాం? వలదోయాలి, పడగొట్టాలి, ఎల్లగించాలి, ఎదురెళ్ళాలి. ఈ క్రమంలో మనం ఎంత క్రయాన్నైనా చెల్లించడానికి ఇష్టపడాలి. ఎందుకని? ముందు ఆయన సిలువ ఎత్తుకోవాలండి కదా. ఆ సిలువు చూసి మన సిలువును మనం ఎత్తుకోవాలి. మన మొదటి సిలువు కాదు, మొదట ఆయన ఉన్నాడు, తర్వాత మనం ఉన్నాం. కాబట్టి మన సిలువు మనం ఎత్తుకోకపోతే ఆయన పాత్రులు కాదు. మనల్ని ఎవరు ఉపేక్షించుకోకపోతే ఆయన పాత్రులు కాదు. ప్రభువైన యేసుక్రీస్తుని నిజంగా మనం ప్రేమిస్తే ఆయన సిలువను చూసుకొని మన సిలువను ఎత్తుకొని మనల్ని మనం కాదనుకొని ఆయన సిలువను వెంబడిద్దాం. ఇది ఇరుకుదారి, అనేకులకు అర్థం కాని దారి. ఇది జీవానికి పోయేదారి, అనేకులు పోయేదారి విశాలమైన దారి. ఆ విశాలమైన దారికి అడ్డుపడదాం. మరి ఇదిరా దారి అని చెప్తాం.